నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్. నేను మీ అమోఘ్ దేశపతి. మన రిఫ్లెక్షన్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మనం కంటెంట్ చాలా ఇస్తున్నాం. రిఫ్లెక్షన్ న్యూస్ లో కావచ్చు, రిఫ్లెక్షన్ ప్రో లో కావచ్చు, అండ్ సనాతన స్కూల్లో కూడా అద్భుతమైనటువంటి కంటెంట్ అతి త్వరలో రాబోతా ఉంది. ఇట్ ఇస్ ఏంటంటే మన రిఫ్లెక్షన్ లో కూడా ఇస్తున్నాం. ఎందుకు ఇవన్నీ ఛానల్స్ క్రియేట్ చేసాము అంటే, మన రిఫ్లెక్షన్ డిమానిటైజ్ అయిన కారణం చేత మనకు యూట్యూబ్ నుంచి డబ్బులు రావు. దాదాపుగా 10 నెలలు 11 నెలలు అనుకుంటాయి ఇది. సో ఇవన్నీ ఛానల్స్ ద్వారా మనం కంటెంట్ ఇస్తూ ఒకే ఛానల్ పైన ఆధారపడకుండా డిఫరెంట్ కంటెంట్స్ డిఫరెంట్ జనాలకి ఇవ్వాలనే ఉద్దేశంతో మనం వర్క్ చేస్తా ఉన్నాం. మధ్యలో ఉన్నటువంటి సోల్ ని, మన ధర్మాన్ని మాత్రం మిస్ అవ్వకుండా. సో వీటన్నిటిని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీకు తెలిసిన వాళ్ళతో కూడా చేయించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఈ ఛానల్ కూడా చేయండి. సేమ్ టైం మాకు మీ యొక్క సహకారం చాలా 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 అవసరం. సో ఈ వీడియో మీకు ఒకవేళ నచ్చినట్టయితే, రిఫ్లెక్షన్ చేస్తున్నటువంటి పని మీకు నచ్చి ఈ పని ఇంకా పెద్ద ఎత్తున మన వాళ్ళు చేయాలి అని మీరు అనుకుంటే ఖచ్చితంగా ఆర్థికంగా కూడా మాకు సహకరించండి. చర్చి రెండు ఒకేలా అనిపించే సౌండ్స్, కానీ రెండు వేరు వేరు. మీకు తెలుసు అనుకోలేదు. భారత్ లో మతాల గురించి చర్చ జరిగితే అతిపెద్ద మెజారిటీ మతం హిందూ ధర్మం, అలాగే రెండో అతిపెద్ద మెజారిటీ మతం ఇస్లాం. మన సెక్యులర్ నాయకులు, మీడియా, మేధావులు అందరూ ముస్లింలని మైనారిటీలు అంటూ గారభం చేస్తూ ఉంటారు. కానీ నిజానికి వారు రెండో అతిపెద్ద మెజారిటీలు. హిందువుల తర్వాత అతిపెద్ద వర్గం కూడా వాళ్ళే. చాలా ప్రాంతాల్లో హిందువుల కంటే కూడా ముస్లింలే పెద్ద సంఖ్యలో ఉంటున్నారు. అది మనందరికీ తెలుస్తున్న విషయం. బంగ్లాదేశీ అక్రమ పౌరులు, రోహింగ్యాల దెబ్బకు బెంగాల్ మొదలు కేరళ దాకా చాలా చోట్ల ఇప్పుడు ముస్లింలే మెజారిటీలు. అయినా మన దగ్గర ముస్లింలు అనగానే మైనారిటీ అనే పదం, ఎమోషన్, మెలో డ్రామా అన్ని గుర్తుకొచ్చేస్తాయి. సరే, ఇంతకీ ఇప్పుడు మైనారిటీలు అలియాస్ రెండో అతిపెద్ద మెజారిటీల చర్చ ఎందుకు అంటారు? వక్ఫ్ మనం చేస్తూనే ఉన్నాం, మీరు చూస్తూనే ఉన్నారు. ప్రపంచం అంటే భారత ప్రపంచం మొత్తం కూడా దాంట్లో తిరుగుతా ఉన్నది. ఇప్పుడు వక్ఫ్ సవరణల చట్టం నేపథ్యంలో డిస్కషన్ మొత్తం కూడా హిందూ ముస్లింల మధ్యనే సాగింది. క్రిస్టియన్స్ ఇంచుమించు సైలెంట్ గానే ఉండిపోయారు. కానీ వక్ఫ్ బిల్ పార్లమెంట్ లో చట్టంగా మారే క్రమంలో చివరి నిమిషంలో చర్చలోకి చర్చి కూడా వచ్చేసింది. ముఖ్యంగా కేరళలో వక్ఫ్ చట్టం పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం 1995లో ఒక అరాచకం మన మీద రుద్దింది. దాని గురించి మనం గత వీడియోలో పూర్తి స్థాయిలో తెలుసుకున్నాం. దానికి విరుగుడు కనుక్కునే పని మోదీ చేశారు. అమిత్ షా అన్ని తానే లోక్సభ, రాజ్యసభల్లో దుమ్ము రేపాడు. బీజేపీకి స్వయంగా మెజారిటీ లేకున్నా ఎన్డీఏ మిత్ర పక్షాన్ని సమర్థంగా కలుపుకుంటూ ముందుకు సాగారు. వక్ఫ్ చట్టం ఎట్టకేలకు సవరణలతో కొత్త రూపం దాల్చేసింది. కానీ రాహుల్ మొదలు ఓవైసీ వరకు అందరికీ తెగ ఆయాసం అయితే అయితా ఉన్నది. సుప్రీంకోర్టు కూడా కొందరు పరుగులు తీసిరు. అత్యున్నత న్యాయస్థానంలో ఏం జరుగుతుందో చూడాలి. కానీ ఈలోపు దేశంలో రాజకీయ చదరంగం మాత్రం జోరుగా సాగిపోతా ఉన్నది. ఓవైపు కాంగ్రెస్, మరోవైపు కమ్యూనిస్టులు, ఇంకోవైపు ఎస్పీ లాంటి ముస్లింల హాట్ ఫేవరెట్ పార్టీస్ అన్ని ఏకమై వక్ఫ్ చట్టానికి ఎలాంటి మార్పులు చేర్పులు చేయొద్దు అని అంటా ఉన్నారు. బీజేపీతో పాటు ఎన్డీఏ పక్షాలు వక్ఫ్ వల్ల ఇంతకాలం దోపిడీకి గురైన పేద ముస్లింలకు లాభం అంటున్నాయి. అదేలా? చాలా చోట్ల హిందూ భూములు, ప్రభుత్వ భూములు మాత్రమే కాదు, పేద ముస్లింల భూములు కూడా వక్ఫ్ బోర్డులు బలవంతంగా లాగేసుకున్నాయి. ఆ విధంగా ఇంతకాలం ముస్లింల్లో మెజారిటీ వర్గాలైన సున్నీ, షియాలు, మన సెక్యులర్ ముసుగులు వేసుకునే దొంగ నాయకులు ఇంకా అనేక మంది కలిసి ద్రోహం చేస్తూ వచ్చారు. హిందువులకు, ప్రభుత్వాలకు, పేద ముస్లింలకు, ముస్లిం స్త్రీలకు కూడా వీళ్ళు అదే పనిచేశారు. అయితే ఇదంతా ఇప్పుడు గతం. కాంగ్రెస్ పాలనలో చేసినట్టు ప్రస్తుతం వక్ఫ్ ఎక్కడ పడితే అక్కడ ఖర్చీపులు వేస్తానంటే కుదరదు. వక్ఫ్ బోర్డుల్లో డబ్బు, అధికారం, సామాజిక హోదా ఉన్న ముస్లిం నేతలతో పాటు హిందువులు, ముస్లిం స్త్రీలు, ముస్లిం మతంలోని వెనకబడ్డ వర్గాల వారు ఇలా అందరూ ఉంటారు. అంతకంటే మించి వక్ఫ్ నోటికి వచ్చినట్టు ఇది నాది, అది నీది, అది నాది అంటే కుదరదు. జిల్లా కలెక్టర్ కి తెలియకుండా వక్ఫ్ వద్దకి ఏ భూమి రాదు, ఏ ఆస్తి పోదు. హైకోర్టులో, సుప్రీంలో వక్ఫ్ వ్యతిరేకంగా కేసులు వేయొచ్చు. ఇది వక్ఫ్ సవరణ చట్టం సమ్మరీ సింపుల్ గా చెప్పాలంటే. మనకైతే అంతా బాగానే ఉంది. కానీ హిందువుల్ని తిడుతూ, అవమానిస్తూ కుంభమేళాలో స్నానం చేయని సెక్యులర్ నేతలకి గొంతులో వెలక్కాయ పడట్టయితే ఇఫ్తార్ విందులో పాల్గొని టోపీలు పెట్టుకున్నంత ఈజీగా ఇక మీదట ముస్లిం ఓట్లు దండుకోవడం సాధ్యం కాదు. మోదీ, షా వక్ఫ్ సవరణలు తీసుకురావడంతో రాహుల్ మొదలు పినరాయి విజయం దాకా అందరికీ చిరాగ్గా ఉన్నది. అందుకే డైవర్షన్ కోసం కొందరు సుప్రీంకి వెళ్తామంటా ఉన్నారు. మరికొందరు చర్చిని కూడా తీసుకొస్తా ఉన్నారు. ముఖ్యంగా మన ఇంటెలిజెంట్ ఫెలో రాహుల్ గాంధీ నెక్స్ట్ క్రిస్టియన్స్ అంటా ఉన్నాడు. ఆయన అలా మాట్లాడడానికి కారణం ఆర్ఎస్ఎస్ గొంతుకను వినిపించే ఆర్గనైజర్ వెబ్సైట్ అంట.
ఆర్గనైజర్ ఆర్ఎస్ఎస్ వాణిని వినిపించే రైట్ వింగ్ మీడియా అని మనందరికీ తెలిసిందే. అందులో వక్ఫ్ బిల్లు విజయవంతం తర్వాత ఒక ఆర్టికల్ పబ్లిష్ అయింది. వక్ఫ్ వద్ద లక్షల ఎకరాల భూమి ఉందని చెబుతూ ఆర్గనైజర్ మరో బాంబు కూడా పేల్చింది. ఇండియాలో గవర్నమెంట్ తర్వాత అతిపెద్ద ల్యాండ్ ఓనర్ ఎవరు? ఈ ప్రశ్నకి సమాధానం చర్చ్. అవును, బ్రిటిష్ కాలం నుంచి ఇప్పటి వరకు క్రిస్టియన్ చర్చిల వద్ద పోగైన భూమి ఎంతో తెలిసిన 17.29 కోట్ల ఎకరాలు. దాదాపు 17.5 కోట్ల ఎకరాలతో చర్చ్ భారతదేశంలోనే రెండో అతిపెద్ద భూస్వామి. దానికంటే ఎక్కువ భూములు కేవలం ప్రభుత్వం వద్ద మాత్రమే ఉన్నాయి. ఆర్గనైజర్ ప్రస్తుతం తొలగించి వేసిన ఆర్టికల్స్ లో క్రిస్టియన్ భూముల ప్రస్తావన లోతుగా చేసింది. వాటిపై కూడా వక్ఫ్ భూముల మాదిరిగానే సర్కార్ దృష్టి పెట్టాలని అంది. అదే రాహుల్ బాబాకు నచ్చట్లేదు. ఇప్పుడు వక్ఫ్ బిల్ ఆమోదం ద్వారా ముస్లింల భూములు మోదీ ప్రభుత్వం లాగేసుకుంటుంది. నెక్స్ట్ మీ వద్దే అంటూ తనదైన స్టైల్లో మన కటాకట్ గాంధీ గారు భయపెట్టేశారు. చర్చి వద్ద నుంచి భూమిని మోదీ లాగేసుకుంటారని ఆయన ఇండైరెక్ట్ ఉద్దేశం. ఈ విమర్శ వచ్చాక అందుకు కారణమైన ఆర్గనైజర్ ఆర్టికల్ ని తొలగించేశారు. కానీ ఆర్టికల్ ఉన్నా లేకున్నా చర్చి వద్ద 1 కోటి ఎకరాల భూమి ఉంది అనేది నిజం. అదే ఇప్పుడు కొందరు ఉలిక్కి పడడానికి ఆయాసపడడానికి కారణమైతా ఉన్నది. అసలు ఇంతకీ వివిధ చర్చిల వద్ద అక్రమంగా అన్ని కోట్ల ఎకరాల భూములు ఎట్లా వచ్చి పడ్డాయి? దేశంలోని భూమిలో 22% క్రిస్టియన్ల చేతిలోకి ఏ విధంగా పోయింది? బ్రిటిష్ పాలన కాలంలో అంతకంటే ముందు కూడా పోర్చుగీస్ లాంటి దేశాల నియంత్రణలో మగ్గిపోయిన భారత భూభాగాల్లో వేల ఎకరాలు ధారాదత్తమైనవి. భారత చర్చి చట్టం 1927 ప్రకారం చిన్న చర్చిల వద్ద కూడా 20 నుంచి 50 ఎకరాల భూమి మునుగుతున్నది. ఇందులో చాలా సార్లు వ్యవసాయ భూములు కూడా మనకు కనిపిస్తాయి. కేరళ, తమిళనాడు, ఆంధ్ర, ఈశాన్య భారత రాష్ట్రాలు ఇలాంటి చోట్ల మరి ఎక్కువగా చర్చి భూములు మనకు కనిపిస్తున్నాయి. పెద్ద చర్చిలు క్రిస్టియన్ సంస్థల వద్దనైతే వందలు వేలాది ఎకరాల భూములు చిక్కుకుపోయినాయి. ఇవన్నీ ఆరా తీయాల్సిన అవసరం అయితే ఎంతగానో ఉన్నది. వక్ఫ్ వద్ద ఉన్న లక్షల ఎకరాల కంటే చర్చిల వద్ద ఉన్న కోట్లాది ఎకరాల భూమి అత్యంత విలువైంది. కానీ వక్ఫ్ తో పోలిస్తే ఒక మంచి పని మాత్రం అంతో ఇంతో చేయిస్తున్నాయి క్రిస్టియన్ సంఘాలు. తమ వద్ద ఉన్న భూమిలో కొంత భాగమైన స్కూళ్ళని, కాలేజీలని, హాస్పిటల్స్ అని ఉపయోగించిన తర్వాత అవి కూడా తమ మత విస్తరణ కోసమే అని మనకు తెలియంది కాదు. అయినప్పటికీ వక్ఫ్ బోర్డులు పూర్తిగా రియల్ ఎస్టేట్ దందాలకు దిగితే క్రిస్టియన్ చర్చీలు, సంస్థలు, సంఘాలు మాత్రం కొంచెం సోషల్ సర్వీస్ టచ్ ఇస్తా ఉన్నాయి. అందుకే భూమి బాగా ములుగుతున్న వక్ఫ్ చర్చ్ అంటే మన కాంగ్రెస్, కమ్యూనిస్ట్, ప్రాంతీయ ఓటు బ్యాంక్, సెక్యులర్ పార్టీలకి లేని గౌరవం, ప్రేమ, యావ అండ్ వన్ సైడ్ లవ్. సరే, అయితే ఇక ఇంతకాలం నచ్చిన క్విడ్ ప్రోకో కాస్త మోదీ తీసుకొచ్చిన కొత్త వక్ఫ్ బిల్ వల్ల అదుపు తప్పి తిరగబడుతోంది. వక్ఫ్ ను సమర్థిస్తూ కేరళలోని క్రిస్టియన్ సంఘాలు ధైర్యంగా ముందుకు వచ్చినాయి. అదేంటి, చర్చిల వద్ద ఉన్న భూములను కూడా మోదీ గుంజుకుంటానంటే కదా రాహుల్ చెప్తాను. మరి క్రిస్టియన్లు ఎందుకు వక్ఫ్ సవరిస్తూ అమిత్ షా తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించారు? అది తెలవాలంటే మనం కేరళలోని కొచ్చికి దగ్గరలో ఉండే మునంబం ప్రాంతానికి పోవాలి. అక్కడ 400 ఎకరాల భూమిలో లాటిన్ క్రిస్టియన్ సమాజానికి చెందిన ఫ్యామిలీలు ఉంటూ వస్తా ఉన్నాయి. ఏదో నిన్న మొన్న అక్కడికి వాళ్ళు రాలేదు. దశాబ్దాలు, శతాబ్దాల కింద వారు స్థిరపడ్డారు. అయినా సరే కాంగ్రెస్ తన 1995 వక్ఫ్ చట్టంతో ఇచ్చిన విపరీత హక్కులతోటి ముస్లింలు సదరు 400 ఎకరాల భూమి తమదేనంటున్నారు. ఒకసారి కేరళ వక్ఫ్ బోర్డు మునంబంలోని భూమి మీద ఖర్చు వేశాక ఎవరైనా ఏం చేస్తారు? కోర్టులకు వెళ్ళినా కూడా ఏమి ఉపయోగం ఉండదు కదా. లేదు. కేరళ వక్ఫ్ బోర్డు ఆదేశం మేరకు కేరళలోని కమ్యూనిస్ట్ ప్రభుత్వం మునంబం క్రిస్టియన్ కుటుంబాల నుంచి ఆస్తి పన్ను కూడా తీసుకోవడం మానేసింది. అంటే కేరళ వక్ఫ్ బోర్డు ఏ క్షణమైనా 400 ఎకరాల భూమిని లాగేసుకోవచ్చు అన్నట్టు. అప్పుడు రోడ్డున పడ్డది ఎవరు? కేరళలోని లాటిన్ క్రిస్టియన్ వర్గానికి చెందిన కుటుంబాలు. వారికి అటు పినురై విజయన్, ఇటు రాహుల్ గాంధీ ఎవ్వరు కూడా మద్దతుగా నిలవలేదు. కేరళ కాంగ్రెస్, కేరళ కమ్యూనిస్టులు ఇద్దరు ముస్లింలకే వత్తాసు పలికారు. ఇక క్రిస్టియన్లకు దిక్కెవరు? కేరళ బీజేపీ. కేరళలో ఇప్పుడు క్రమంగా బీజేపీ వైపుకు మళ్ళుతా ఉన్నారు క్రిస్టియన్ ఓటర్లు. వక్ఫ్ చట్టం పాస్ అవ్వగానే రాహుల్ క్రిస్టియన్స్ ని భయప్రాంతులకి గురి చేయడం ఎందుకో ఇప్పుడు అర్థమైంది కదా. ముస్లింల ఓట్ల కోసం మొదట హిందువుల్ని నిర్లక్ష్యం చేసిన కాంగ్రెస్ రాను ముస్లింల కోసం క్రిస్టియన్లను కూడా అవతలకు దూసేసింది. అందుకే త్రిశూర్ మొదలు తిరువనంతపురం వరకు క్రిస్టియన్లు కాషాయపు జెండా వైపు కదులుతా ఉన్నారు. అది జీర్ణం కాకే ఎర్ర జెండా వాళ్ళు, హస్తం పార్టీ వాళ్ళు ఆయాసపడుతున్నారు. క్రిస్టియన్ల భూములు కూడా మోదీ సర్కార్ లాగేసుకుంటుందని ప్రచారం మొదలుపెట్టారు. అసలు ఇంతకీ దేశంలోని భూమిలో 22% నీళ్ళ చర్చిల వద్ద ఉండడం సబబేనా? అది ఆరాధీసి తెలుసుకోవాల్సిన చారిత్రక విషయం. ఒక్కో చర్చికి ఒక్కో సందర్భంలో భూములు దక్కినాయి. వాటి మీద కూడా తప్పకుండా దృష్టి పెట్టాల్సిందే. కానీ చర్చిలు ప్రస్తుతం వక్ఫ్ లాగా ఎక్కడ భూమి ఆస్తులు కనిపిస్తే అవి మావి అనటం లేదు. అలా అనే చట్టాలేవి కూడా వాళ్ళకి లేవు. అంతకు మించి స్కూళ్ళు, కాలేజీలు, హాస్పిటల్స్ నడుస్తుంటాం కొంతవరకు నయమా, అది మీరు కామెంట్ రూపంలో తెలియజేయరు. ఫైనల్ గా ఒక్కటి మాత్రం హిందువులు ఆలోచించాల్సిన విషయం,
70 ఏళ్ల కాంగ్రెస్ పాలన, గత 10 ఏళ్ల బీజేపీ పాలన తర్వాత కూడా మసీదులు, చర్చిలకు ఉన్న భూముల్ని సెక్యులర్ ప్రభుత్వాలు ముట్టుకోవడానికి వీల్లేదు. హిందూ ఆలయాలు, వాటి భూములు, ఆస్తులు, హుండీ ఆదాయాలు, బ్యాంకుల్లోని బంగారం, ఫిక్స్డ్ డిపాజిట్లు అన్ని దేవాదాయ ధర్మాదాయ శాఖ వద్ద ఉంటాయి. మరి ఎందుకు ఈ వివక్ష? సోకాల్డ్ మైనార్టీ మతాల వద్ద లక్షల కోట్ల ఎకరాల్లో భూమి ఆక్రమించబడి ఉంటుంది. ఆ సంపద నుంచి ప్రభుత్వానికి రూపాయి లాభం ఉండదు. పైగా వాటిని భద్రంగా కాపాడుకునే అవకాశం కూడా మన ప్రభుత్వాలు ఇస్తాయి. హిందూ ఆలయాల భూములు, బంగారం, డబ్బుల తలరాతలు మాత్రం ముఖ్యమంత్రులు మారినప్పుడల్లా మారిపోతా ఉంటాయి. హిందువులు ఓట్ బ్యాంక్ కాదనే చులకన తప్ప ఇందులో ఇంకేమున్నది? భూములు వాళ్లకు, హజ్ జెరూసలేం సబ్సిడీ భారాలు మాత్రం మన. దీన్నే మనం ప్రశ్నించాలి. వక్కూరలు పీకడం అసలైన సమరంలో మొదటి పోరాటం మాత్రమే. యుద్ధం ఇంకా మిగిలే ఉన్నది. సిలువ నీడలో ఉన్న భూముల చిట్టా కూడా నిగ్గుదేలాలే. ఆలయ గోపురాల నీడలో ఉన్న భూములు, ఆస్తులు హిందువుల చేతుల్లోకి రావాలి. ముస్లింలు, క్రిస్టియన్లు తమ వ్యవహారాలు తాము చూసుకుంటే ఇదే దేశంలో వేలాది ఏళ్లుగా కొనసాగుతున్న మనకు ఆ మాత్రం చేత కదా. హిందూ ఆలయాలు 1947 తర్వాత సెక్యులర్ గ్రహణం బట్టి మూతపడిపోతా ఉన్నాయి. పోయినాయి చాలా. ఇప్పటికైనా రాహుకేతువుల లాంటి దేవాదాయ ధర్మాదాయ శాఖను పక్కకు తప్పించి హిందూ ఆలయాలకు గ్రహణాంతర శుద్ధి కార్యక్రమాలు జరిపించాలి. జంగ్ అభి బాకీ హై మిత్రం. ఏమంటారు? కామెంట్ రూపంలో తెలియజేయరు. జై హింద్, మేరా భారత్ మహాన్.